ఇదంతా ఇండస్ వ్యాలీ. అర్థమవుతుంది కదా. ఈ ఏరియాలో కంచు యుగపు నాగరికత అని అంటే మన దేశంలో సింధు నాగరికత. అయితే మరి దీని ఆనవాళ్ళు ఇండియాలో మొత్తం హిస్టారికల్ పూర్వపు దశలన్నీ జరిగి తర్వాత మెల్లగా కాపర్ వచ్చి కాపర్ ప్లస్ టిన్ ఈజ్ కూడా తగరం అయ్యి కాపర్ ప్లస్ టిన్ ఈజ్ కూడా బ్రాంజ్ అయ్యి బ్రాంజ్ ఏజ్లో ఒక భారీ నాగరికత మన దేశంలో వెలుగు చూసింది. ఇండియాలో నార్త్ వెస్టర్న్ పార్ట్లో 2250 BC నుంచి 1750 BC మధ్య ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 2250 BC టు 1750 BC ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నడిచింది. ఈ ప్రాంతంలో ఈ ఏరియాలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నడిచింది. మరి ఆ టైంలో మన ఆంధ్రాలో కంచు యుగం ఉన్నదా అనేది ఇప్పుడు ప్రశ్న. మరి అంతే కదా. ఇప్పుడు చాలకొలితిక్ పీరియడ్ తర్వాత ఐదోది ఏంటి? బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ రావాలి మనకి. అంతేగా. పాలియోలితిక్, మెసోలితిక్, నియోలితిక్, చాల్కోలితిక్, దెన్ బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్, దెన్ ఆ తర్వాత ఐరన్ ఏజ్. ఆ తర్వాత మనకి ఏం రావాలి? ఐరన్ ఏజ్ రావాలి. అర్థమైందా మీకు? మరి ఇండియాలో ఒక భారీ నాగరికత నార్త్ వెస్టర్న్ పార్ట్లో నడిచింది. ఆ నాగరికత పేరే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఆ నాగరికత పేరే సింధు నాగరికత. రైట్. మరి ఆ టైంలో బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అది అయినప్పుడు మరి మన దగ్గర ఏముంది? అది బాధాకరమో, అది విచిత్రమో, ఆర్కియాలజిస్టులకి అంచనాలకు అందలేదు, ఈ రోజుకి అందలేదు. అదేంటంటే బ్రాంజ్ ఏజ్ అనేది ఆంధ్రప్రదేశ్లో జరగలేదు, తెలంగాణలో జరగలేదు. మరి ఎందుకనో డైరెక్ట్గా మనం లోహంలోకి వెళ్ళిపోయాం, ఐరన్లోకి వెళ్ళిపోయాం. మధ్యలో జరగాల్సింది ఇది మరి ఎందుకు స్టాప్ అయిందో, ఎందుకు జరగలేదో, లేదా బ్రాంజ్ ఏజ్కి చెందిన కంచుకి చెందిన ఆనవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా దొరక్కపోవడం వల్లనో కంచు యుగపు మనిషి అనేవాడు పరిణామ క్రమంలో మరి ఒక్కసారిగా ఐరన్ తోటి బయలుదేరిపోయింది తప్ప బ్రాంజ్ లేదు. ఇలాంటిదే అడుగుతాడు.